అరే భిక్షగాడా, 500 కోట్లు తీసుకువచ్చే స్థోమత నీకుందా? అసలు 500 కోట్లు అంటే ఏంటో నీకు తెలుసా? మీలాంటి వాళ్లకి అసలిక్కడ ఏం జరిగిందో కనీసం అంచనాయనా ఉందా? 500 కోట్లు మాయమైపోయాయి. ఈ డబ్బు ఇప్పుడే తిరిగి రాకపోతే నేను రోడ్డున పడతాను. ఎవరైనా ఈ 500 కోట్లు తిరిగి తీసుకువస్తే వారికి నేను 10 కోట్ల బహుమతి ఇస్తాను. ఫ్రెండ్స్, సరిగ్గా ఉదయం 7 గంటలయింది. నగరం ఇంకా పూర్తిగా మేల్కోలేదు. కాని మేఘరాజ్ చౌక్ వద్ద చెత్త వాసన, బస్సుల హోరు అప్పటికే మొదలైపోయాయి. అక్కడే ఫుట్పాత్ పక్కన చిరిగిన సంచితో 12ఏళ్ల నీల్ వంగి ఉన్నాడు. అతను ప్లాస్టిక్ సీసాలు, తెగిపోయిన వైర్లను ఏరుకుంటున్నాడు. అతని చేతులపై పేరుకుపోయిన మురికి శాశ్వతంలా అనిపిస్తుంది. ఎవరో అతనిపై నిర్లక్ష్యం చెయ్యబడినవాడు అని ముద్ర వేసినట్లుగా ఉంది. నీల్ చాలా తక్కువగా మాట్లాడేవాడు. అందరూ అతను పిరికివాడని లేదా మందబుద్ధివాడు అని అనుకునేవారు. కాని అసలు నిజమేమిటంటే అతను మాటలకన్నా వినడంలోనే గొప్పవాడు. ప్రజలు మాట్లాడుతున్నప్పుడు అతను కేవలం శబ్దాలను కాదు, వాటి వెనుక దాగిన భావాలను పట్టుకునేవాడు. యంత్రాలు నడుస్తున్నప్పుడు వాటి శబ్దాల్లోని అస్తవ్యస్తతను కాదు, అందులో దాగి ఉన్న క్రమాన్ని గమనించేవాడు. అయితే అతనికి ఎదురుగానే నగరంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ భవనం ఉంది. అద్దాల ఎత్తైన భవనం. ప్రతిరోజూ ఉదయం నల్లటి కార్ల నుండి సూట్లు ధరించిన వ్యక్తులు దిగి మొబైల్ ఫోన్లలో అరుస్తూ లోపలికి వెళ్లేవారు. నీల్కు లోపలికి వెళ్లే అనుమతి ఎప్పుడూ లభించలేదు. గార్డ్ ప్రతిసారీ ఒకే మాట అనేవాడు, ఇక్కడ్నుండి వెళ్ళు. నీల్ నవ్వి మళ్లీ చెత్తలో వంగిపోయేవాడు. అదే బ్యాంక్ గోడకు ఆనుకుని ఒక పాత ట్రాన్స్ఫార్మర్ బాక్సుండేది. నీల్ అప్పుడప్పుడు దాని దగ్గర కూర్చుని ఎండిపోయిన రొట్టె తినేవాడు. అతనికి అక్కడ నుండి ఒక వింతైన హమ్మింగ్ సౌండ్ వినిపించేది. మిగిలిన వారికి అది కేవలం శబ్దం, కాని నీల్కు అది ఒక భాష. కాని ఆ రోజు మధ్యాహ్నం వాతావరణం మారిపోయింది. బ్యాంకు లోపల అకస్మాత్తుగా గందరగోళం మొదలయింది. ఉద్యోగులు తమ సీట్ల నుండి లేచి నిలబడ్డారు. మేనేజర్ల ముఖాలు పాలిపోయాయి. ఒకదాని వెనుక ఒకటి ఫోన్లు మ్రోగడం మొదలయ్యాయి. పై అంతస్తు బోర్డు రూం నుండి ఒక అరుపు వినిపించింది, 500 కోట్లు మాయమైపోయాయి. ఇది వట్టి పుకారు కాదు. బ్యాంక్ మెయిన్ సర్వర్ నుండి 500 కోట్లు మాయమైపోయాయి. కోట్లాది రూపాయలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఆ డబ్బు ఏ కస్టమర్ ఖాతాలోనూ లేదు, ఏ విదేశీ బ్యాంకులోనూ లేదు. అది సిస్టమ్ నుండి జారిపోయి గాలిలో కలిసిపోయినట్లుగా ఉంది. అయితే ఈ విషయం తెలియగానే ఐటీ టీం రంగంలోకి దిగింది. సర్వర్ లాగ్స్ తెరిచారు, ఫైర్వాల్స్ తనిఖీ చేశారు, సైబర్ సెక్యూరిటీ నిపుణులకు ఫోన్ వెళ్ళింది, పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రతి నిమిషానికి బ్యాంక్ ప్రతిష్ఠ దిగజారిపోతోంది. బయట ఫుట్పాత్ మీద కూర్చున్న నీల్ ఇదంతా గమనిస్తున్నాడు. అతనికి ఏదో వింతగా అనిపించింది. బ్యాంక్ బ్యాకప్ సర్వర్ ఫ్యాన్ శబ్దం మారిపోయింది. అది లయబద్ధంగా తిరగడం లేదు, మధ్యమధ్యలో ఒక చిన్న విరామం వస్తోంది, ఎవరో ఊపిరి బిగబట్టినట్లుగా. సో అది గమనించిన నీల్ వెంటనే లేచి నిలబడ్డాడు. సంచి కింద పెట్టి గోడకు చెవాంచాడు. అతని కళ్ళు నిశితమయ్యాయి. ఎందుకంటే నీల్ ఇది దొంగతనం కాదు అని గమనించాడు. సో కొన్ని నిమిషాల్లోనే ఇది ఒక రూట్ రీడైరెక్షన్ అని తెలుసుకున్నాడు. నీల్కు అతని కల్లి ముఖం గుర్తొచ్చింది. అతని తల్లి ఒకప్పుడు ఇదే బ్యాంకులో క్లీనర్గా పనిచేసేది. ఒక రాత్రి ప్రమాదంలో ఆమె చనిపోయింది. ఆ తర్వాత నీల్ రోడ్డున పడ్డాడు. అతని తల్లి దగ్గర ఒక పాత కీప్యాడ్ ఫోనుండేది. అందులో కొన్ని నోట్సుండేవి. అవి నెంబర్లు కాదు, ప్యాటర్న్స్. నీల్ తన జేబులోండి ఒక నలిగిపోయిన కాగితం తీశాడు. దానిపై అతను స్వయంగా గీసుకున్న గుర్తులున్నాయి. అతను రోజూ యంత్రాలను చూస్తూ కొత్త విషయాలు అర్థం చేసుకుని గుర్తులు పెట్టుకునేవాడు. అయితే సమయం గడిచే కొద్దీ బ్యాంకు లోపల ఆందోళన మరింతగా పెరుగుతోంది. బయట ఒక చెత్త ఏరుకునే కుర్రాడు నిలబడి ఉన్నాడు. అతని చూపులు అద్దాలను దాటి సర్వర్ రూం గోడల లోపలికి చూస్తున్నాయి. నీల్ ఒక దీర్ఘశ్వాస తీసుకున్నాడు. ఇప్పుడు చెప్పకపోతే ఆ డబ్బు ఎప్పటికీ తిరిగిరాదు అని తనలో తాననుకున్నాడు. సో పరిస్థితిని అర్థం చేసుకుని నీల్ వెంటనే తన సంచిని తీసుకుని బ్యాంక్ మెయిన్ గేట్ వైపు వెళ్లాడు. గార్డ్ అతన్ని చూడగానే లాఠీ ఎత్తాడు. చెప్పాను కదా, ఇక్కడికి రావద్దు అని హెచ్చరిస్తాడు. కాని నీల్ గార్డ్ బెదిరింపుకి ఆగలేదు. అతను మొదటిసారి గార్డ్ కళ్లలోకి నేరుగా చూస్తూ చెప్పాడు, సర్, పోయిన డబ్బు ఇంకా ఈ బ్యాంక్లోనే ఉంది. దాన్ని వెంటనే తీయకపోతే అది ఎప్పటికీ దొరకదు అని చెప్తాడు. అయితే ఆ మాటలు వినగానే గార్డ్ గట్టిగా నవ్వాడు. కాని సరిగ్గా అప్పుడే లోపల ఎక్కడో ఒక అలారం మరింత గట్టిగా మ్రోగింది. సో ఇక్కడి నుండే అసలు కథ మొదలవుతుంది. గార్డ్ నవ్వు ఇంకా పూర్తి కాకముందే బ్యాంకు లోపల్నుండి ఒక మహిళ బయటకు వచ్చింది. నీలం రంగు చీర, మెడలో ఐడీ కార్డు, ముఖంలో స్పష్టమైన ఆందోళన. అయితే ఆ సమయంలో నీల్పై ఆమె చూపుపడింది. ఏమన్నావ్ అని గట్టిగా అడిగింది.
కాని ఆమె కళ్లల్లో అలసట కనిపిస్తోంది. గార్డు వెంటనే, మేడం, వీడు చెత్త ఏరుకునేవాడు, అబద్ధం చెబుతున్నాడు, అలానే ఏదో పిచ్చిపట్టినట్టు వాగుతున్నాడు అని అన్నాడు. ఆ మాటలకు నీల్ తల వంచుకున్నాడు. కాని తర్వాత మెల్లగా, మేడం, డబ్బు బయటకు వెళ్లలేదు, సిస్టమ్ తన దారిని మార్చుకుంది. ఇప్పుడు మనం ఏదో ఒకటి చెయ్యకపోతే 3 గంటల తర్వాత ఆ డబ్బు తనంతట అదే చెరిగిపోతుంది అని గంభీరమైన స్వరంలో ఉంటాడు. అయితే ఆ మాటలు వినగానే గుర్జా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. అయితే ఈ విషయం గురించి నీకు ఎలా తెలుసు అని ఆమె ఆలోచించకుండానే అడిగేసింది. నీల్ బ్యాంక్ గోడవైపు చూపించాడు. మీ బ్యాకప్ సర్వర్ ఫ్యాన్ ప్రతి 30 సెకండ్లకోసారి ఆగుతోంది. లోడ్ని కావాలని తిప్పినప్పుడు ఇలా జరుగుతుంది. ఇది దొంగతనం కాదు, ఇది ఒక ట్రాప్ అని చెబుతాడు. అయితే నీల్ మాట్లాడుతున్నప్పుడు కంగారు పడలేదు, వేగంగా చెప్పలేదు. ఇది అతనికి కొత్త విషయం కాదన్నట్లుగా ఉంది. అయితే ఇదంతా గమనించిన రాధిక ఒక క్షణం ఆలోచించింది. మరోవైపు లోపల ఐటీ హెడ్ డేటాఫ్లో అర్థం కావడం లేదని అరుస్తున్నాడు. పోలీసులు దారిలో ఉన్నారు. మీడియాకు విషయం పొక్కబోతోంది. ఆమె గార్డు వైపు చూసి, ఇతణ్ణి లోపలికి రన్నివ్వు అంది. గార్డ్ ఆశ్చర్యపోయాడు. మేడం, వీడు, నేను చెప్పాను కదా, లోపలికి రన్నివ్వు అని మరోసారి చెప్పింది. సో నీల్ అదే మొదటిసారి బ్యాంకు లోపలికి వెళ్లాడు. ఏసీ చల్లటి గాలికి అతను వణికిపోయాడు. నేల ఎంత మెరుస్తోందంటే అందులో తన మురికి ముఖాన్ని చూసుకుని అతను సంకోచించాడు. ప్రజలు అతన్ని చూసి వెక్కిరించారు. ఈ పిల్లాడు ఎవ్వడు, వీడు అసలిక్కడ ఏం చేస్తున్నాడు అని బుసగుసలాడారు. నీల్కు అవేమీ పట్టలేదు. రాధిక అతన్ని నేరుగా ఐటీ ఫ్లోర్కు తీసుకువెళ్ళింది. అక్కడ 5 వ్యక్తులు, 5 ల్యాప్టాప్లు మరియు పెద్ద స్క్రీన్ ముందు నిలబడ్డారు. స్క్రీన్పై ఎర్రటి గీతలు, నెంబర్లు పరుగులెడుతున్నాయి. ఐటీ హెడ్ కోపంగా, మేడం, ఇప్పుడు సమయం లేదు, ఇది జోక్ కాదు అన్నాడు. నీల్ స్క్రీన్ వైపు చూసి, వెంటనే, మీరు తప్పుడు లాగ్స్ చూస్తున్నారు, అసలు దారి దాచబడింది అని చెప్పగానే గదిలో నిశ్శబ్దం ఒక్కసారిగా ఆవరించింది. అయితే ఆ మాటలు వినగానే ఐటీ హెడ్, ఏంటి, ఇప్పుడు ఈ పిల్లాడు మాకు నేర్పిస్తాడా అని ఒకరు ఎగతాళి చేశారు. కానీ నీల్ అవేమీ పట్టించుకోకుండా దగ్గరకు వెళ్ళి స్క్రీన్ మూలలో కనిపిస్తున్న ఒక చిన్న టైం స్టాంప్ వైపు చూపించాడు. ఇది చూడండి, ప్రతి లావాదేవీకి 1 సెకండ్ ముందు సమయం వెనక్కి వెళుతోంది. ఇది మాన్యువల్గా జరగదు అని గంభీరంగా చెబుతాడు. అయితే ఆ మాటలు వినగానే ఐటీ హెడ్ నీల్ మొదటిసారి తల ఎత్తి అందర్నీ చూశాడు. అసాధ్యం కాదు సార్, ఇది చేసిన వ్యక్తి డబ్బు దొంగిలించలేదు, బ్యాంక్ తనతో తాను పోరాడేలా చేశాడు అని చెప్పగానే రాధిక వాయిస్ వణికింది. సో ఆమె వెంటనే, అంటే డబ్బు తిరిగి వస్తుందా అని అడుగుతుంది. అప్పుడు నీల్ చిన్నగా ఊపిరి పీల్చుకున్నాడు. రావచ్చు, కాని ఆలస్యమైతే రాదు అని చెబుతాడు. సో ఆ సమయంలో గడియారం టిక్ టిక్ శబ్దం వేగంగా అనిపించింది. అదే క్షణంలో నీల్ చెప్పాడు, నాకు ఒక కంప్యూటర్ కావాలి, ఇంటర్నెట్ వద్దు, కేవలం లోకల్ యాక్సెస్ చాలు అని చెప్పగానే గదిలో ఎవరూ మాట్లాడలేదు. మొదటిసారి బ్యాంక్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభంలో అందరి చూపులు ఒక చెత్త ఏరుకునే అబ్బాయిపై నిలిచాయి. వెనక్కి తగ్గే మార్గం లేదని నీల్కు అర్థమైంది. గదిలో ఒక వింత నిశ్శబ్దం. ఏసీ గాలి వస్తోంది కాని ఎవరికీ చలివేయడం లేదు. అందరి చూపు నీల్పైనే ఉంది. అతను కుర్చీలో కూర్చోలేదు, నిలబడే ఉన్నాడు. ఐటీ హెడ్ సంకోచిస్తూ ఒక సిస్టమ్ను అతనివైపు తిప్పాడు. ఇది లోకల్ మిషీన్, నెట్వర్క్తో సంబంధం లేదు, ఏదైనా తప్పు జరిగినా పర్వాలేదు అని చెప్పేలోపే నీల్ మధ్యలో అందుకుని, జరగాల్సిన నష్టం జరిగిపోయింది అని అన్నాడు. అతను కీబోర్డ్ను ఒక పాత స్నేహితుడిలా తాకాడు. చేతులు మురికిగా ఉన్నా టైప్ చేయడంలో తడబాటిగేదు. స్క్రీన్పై ఒక బ్లాక్ విండో తెరుచుకుంది. రాధిక గడియారం చూసింది. నీల్, మన దగ్గర ఎక్కువ సమయం లేదు. నీల్ తల ఊపాడు. నాకు తెలుసు అని టైప్ చేయడం మొదలుపెట్టాడు. ఎటువంటి ఆర్భాటం లేదు. ప్రతి కమాండ్ ఆలోచించి ఇస్తున్నాడు. ఐటీ టీం స్క్రీన్పై వస్తున్న టెక్స్టును చదవడానికి ప్రయత్నిస్తోంది, కాని అది వారి అవగాహనకు మించి ఉంది. ఒక ఇంజనీర్ మెల్లగా, ఇది సిస్టమ్ లోపలి దారి, ఈ యాక్సెస్ మా దగ్గర కూడా లేదు అని చెప్తాడు. సో ఆ మాటలు వినగానే నీల్ లేదు అని చెబుతాడు. అతను తరువాతి లైన్ టైప్ చేశాడు. అకస్మాత్తుగా స్క్రీన్పై ఒక మ్యాప్ తెరుచుకుంది. ఇది బ్యాంక్ అకౌంట్ మ్యాప్ కాదు, డేటా ప్రవాహం యొక్క మ్యాప్. బాణాలు, వంపులు, మూసివున్న దారులు. నీల్ ఒకచోట వేలుపెట్టి, ఇక్కడే డబ్బు చిక్కుకుపోయింది అన్నాడు. కాని ఇక్కడ ఏ అకౌంటూ లేదు కదా అని ఐటీ హెడ్ అన్నాడు. నీల్ అతనివైపు చూసి, ఎందుకంటే ఇది అకౌంట్ కాదు, ఇదొక ఖాళీ గది, సిస్టమ్ తనంతటదే సృష్టించుకుంది అన్నాడు. రాధిక కళ్ళు వెడల్పయ్యాయి. సిస్టమా? అవును అని నీల్ అన్నాడు. ఎవరైనా సిస్టమ్ గుండె చేరుకోవడానికి ప్రయత్నించి దొరికిపోయినప్పుడు పాత కోర్ ఒక నకిలీదారిని సృష్టిస్తుంది.
డబ్బు అందులోకి వెళ్ళిపోతుంది. బయటవారికి దొంగతనం జరిగినట్లు అనిపిస్తుంది కాని అసలు సిస్టమ్ దాన్ని దాచిపెడుతుంది. గదిలో ఎవరూ ఊపిరి పీల్చుకోవడం లేదు. ఐటీ హెడ్ మెల్లగా, కానీ ఇలాంటి ఫీచర్ ఎక్కడా డాక్యుమెంట్ చేయలేదు కదా అన్నాడు. నీల్ చిన్నగా నవ్వి, ఎందుకంటే ఇది ఫీచర్ కాదు, ఇది యంత్రం యొక్క భయం అన్నాడు. అతను తరువాతి కమాండ్ ఇచ్చాడు. స్క్రీన్పై ఎర్రటి హెచ్చరిక వచ్చింది. వార్నింగ్, డేటా కొలాప్స్ ఇన్ 17 మినిట్స్. రాధికా చేతులు వణికిపోయాయి. దీనర్థమేమిటి? నీల్ అన్నాడు, ఈ గది కూలిపోతే డబ్బు ఎవరికీ దక్కదు, దొంగకూ దక్కదు, బ్యాంకుకూ దక్కదు. ఐటీ టీంలో కంగారు మొదలైంది. అయితే త్వరగా చెయ్యి అని ఒకరరిచారు. నీల్ మొదటిసారి కోపంగా తల ఎత్తి, త్వరగా కాదు, సరిగ్గా చెయ్యాలి అన్నాడు. అతను కళ్ళు మూసుకున్నాడు. మెదడులో ఏదో లెక్కిస్తున్నాడు. అతనికి ఆ పాత మొబైల్, అమ్మ గొంతు, నంబర్ల మధ్య ప్యాటర్న్స్ గుర్తొచ్చాయి. విషయాలు నేరుగా జరగవు, అవి తిరిగి వస్తాయి. నీల్ టైప్ చేశాడు. స్క్రీన్పై ఒక కొత్త తలుపు తెరుచుకుంది. ఐటీ హెడ్ గుసగుసలాడాడు. ఇది రివర్స్ ట్రాక్. నీల్ అన్నాడు. అవును, ఇప్పుడు డబ్బు ఏ దారిలో వెళ్ళిందో అదే దారిలో తిరిగి వస్తుంది. రాధిక గడియారం చూసింది. 13 నిమిషాలు మిగిలాయి. నీల్ వేళ్లు మళ్లీ కదిలాయి. బయట బ్యాంక్ గేట్ దగ్గర మీడియా వ్యాన్లు వచ్చి ఆగాయి. కెమెరాలు మెరుస్తున్నాయి. లోపల ఐటీ ఫ్లోర్ వద్ద ఒత్తిడి ఎంతగా ఉందంటే గాలికూడా భారంగా అనిపిస్తోంది. రాధిక మెల్లగా, ఒకవేళ ఇది తప్పుడు దిశలో వెళితే సిస్టమ్ ఎప్పటికీ లాకైపోతుంది కదా అని అడిగింది. నీల్ స్క్రీన్ నుండి చూపు తిప్పకుండానే, అది ఇప్పటికే లాకైపోయింది మేడం. తేడా ఏంటంటే ఇప్పుడది మౌనంగా ఉంది అన్నాడు. అతనొక గ్రాఫ్ తెరిచాడు. నీలం, ఎరుపు గీతలు ఒకదాని వెనక ఒకటి పరుగెడుతున్నాయి. మధ్యలో ఒకచోట గీతలు తెగిపోతున్నాయి. ఇక్కడి నుండే డబ్బు బయటకు వెళ్ళినట్లు కనిపిస్తోంది, కాని ఇక్కడి నుండే దాన్ని తిరిగి తీసుకురావచ్చు అన్నాడు. ఐటీ హెడ్ కుర్చీ లాక్కుని పక్కన కూర్చుని, నీకివన్నీ ఎలా తెలుసు అని అడిగాడు. నీల్ మొదటిసారి నిజం చెప్పాడు. నేను యంత్రాల మధ్యే పెరిగాను. మా అమ్మ బ్రతికున్నప్పుడు ఇక్కడ నైట్ షిఫ్ట్లో క్లీనింగ్ చేసేది. నేను బయట కూర్చునేవాణ్ణి. సర్వర్ రూమ్ శబ్దాలు నాకు మాటల్లా అనిపించేవి. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. నీల్ తరువాతి కమాండ్ ఇచ్చాడు. స్క్రీన్పై అథారిటీ రిక్వైర్డ్ అని వచ్చింది. రాధిక ఊపిరి పీల్చుకుని, సరే, ఇది సాధారణమే, మన దగ్గర మల్టీలెవెల్ అథారిటీ ఉంది అంది. నీల్ తల అడ్డంగా తిప్పి, లేదు మేడం, ఇది సాధారణం కాదు. ఎందుకంటే ఈ అథారిటీ సిస్టమ్ నుండి రాలేదు, డబ్బు దాగి ఉన్న ఆ ఖాళీ గది నుండి వచ్చింది. ఐటీ హెడ్ ముఖం గంభీరంగా మారింది. అంటే సిస్టమే ఎవరిని నమ్మాలో నిర్ణయిస్తుందా? నీల్ మెల్లగా, అవును, అది మిమ్మల్ని నమ్మడం లేదు అన్నాడు. గదిలో వింత నిశ్శబ్దం. రాధిక దీర్ఘశ్వాస తీసుకుని, మరిప్పుడు ఏం జరుగుతుంది అని అడిగింది. నీల్ తన జేబులో ఉన్న నలిగిపోయిన కాగితం తీశాడు. దానిపై పిచ్చి గీతలున్నాయి. ఇప్పుడు మనం సిస్టంకు ఇది ఎవరికోసం తయారైందో గుర్తుచెయ్యాలి. అతనొక కోడ్ టైప్ చేశాడు. అది పాస్వర్డ్ కాదు, అది సమయం మరియు క్రమం యొక్క కలయిక. అదే క్రమంలో బ్యాంక్ ప్రతిరోజూ చిన్న ఖాతాలకు ప్రాధాన్యత ఇచ్చేది. స్క్రీన్పై అకస్మాత్తుగా వేల సంఖ్యలో చిన్న లావాదేవీలు మెరిశాయి. 10 రూపాయలు, 50 రూపాయలు, 200 రూపాయలు. ఐటీ టీం కంగారుపడింది. ఏం చేస్తున్నావు? దీనివల్ల సిస్టమ్ మరింత స్లో అవుతుంది అని. నీల్ ప్రశాంతంగా, దీనివల్ల సిస్టంకు నమ్మకం కలుగుతుంది అన్నాడు. రాధిక ఆశ్చర్యంగా, నమ్మకమా అని అడిగింది. అవును అని నీల్ అన్నాడు. యంత్రాలు శక్తిమీద నడవవు, అవి ప్యాటర్న్స్ మీద నడుస్తాయి. అన్నింటికంటే నిజమైన ప్యాటర్న్ సాధారణ ప్రజల డబ్బు. స్క్రీన్పై హెచ్చరిక మారింది. ట్రస్ట్ ఇండెక్స్ రైజింగ్. ఐటీ హెడ్ కళ్ళు తుడుచుకుని చూశాడు. ఈ మీటర్ నేనెప్పుడూ చూడలేదు నీల్ అన్నాడు. ఎందుకంటే మీరు సిస్టమ్నో అది ఏం కోరుకుంటోందని ఎప్పుడూ అడగలేదు. గడియారం చూస్తే 7 నిమిషాలు మిగిలాయి. నీల్ వేళ్లు ఇప్పుడు ఇంకా వేగంగా కదులుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో బ్యాంక్ మెయిన్ సర్వర్ నుండి ఒక చిన్న బీప్ శబ్దం వచ్చింది. నిద్రపోతున్న మెదడు మేల్కున్నట్లుగా ఉంది. తిరుగు ప్రయాణం మొదలైందని అందరికీ అర్థమైంది. స్క్రీన్పై చెల్లాచెదురుగా ఉన్న బాణాలు ఇప్పుడు ఒకే దిశలో తిరుగుతున్నాయి. దారి తప్పిన నది పాతదారిని కనుగొన్నట్లుగా ఉంది. ఐటీ హెడ్ అన్నాడు, డేటా ఫ్లో రివర్స్ అవుతోంది. రాధిక కళ్ళు స్క్రీన్పైనే ఉన్నాయి. అంటే? నీల్ జవాబిచ్చాడు. అంటే డబ్బు తిరిగి వస్తోంది. కాని ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. స్క్రీన్పై నంబర్లు మారుతున్నాయి. 10 కోట్లు, 25. ఐటీ హెడ్ ఉలిక్కిపడి, ఇదేంటిప్పుడు అని అడిగాడు. నీల్ ఆగిపోయాడు. మొదటిసారి అతని వేళ్లు ఆగిపోయాయి. ఇది చేసిన వ్యక్తికి తెలిసిపోయింది. ఎవరికి అని రాధిక అడిగింది. నీల్ తల వంచుకుని, బయటి వ్యక్తి కాదు, లోపలి వ్యక్తే.
గదిలో కలకలం మొదలయింది. స్క్రీన్పై ఒక కొత్త లాక్ తెరుచుకుంది. ఒకే యూజర్ ఐడి, ఒకే మిషీన్ పదే పదే కనిపిస్తోంది. ఐటీ హెడ్ ముఖం తెల్లబారిపోయింది. ఇది మన నెట్వర్క్ నుండే జరిగింది. నీల్ మెల్లగా, దొంగతనం బయట నుండి జరగలేదు, దారి లోపలి నుండే తెరవబడింది అన్నాడు. గడియారం చూస్తే కేవలం 4 నిమిషాలున్నాయి. రాధిక ధైర్యం తెచ్చుకుని, నీల్, మనం దీన్ని ఆపగలమా అని అడిగింది. నీల్ దీర్ఘశ్వాస తీసుకుని, అవును, కాని అందుకు నేను సిస్టమ్ను పూర్తిగా 30 సెకండ్లపాటు ఆపేయాలి అన్నాడు. గదిలో గందరగోళం. ఏంటి, ఇది అసాధ్యం, బ్యాంక్ మొత్తం ఆగిపోతుంది. నీల్ అందర్నీ నేరుగా చూస్తూ, చేయకపోతే డబ్బు సగందారిలోనే ఉండిపోతుంది. అది మీకూ దక్కదు, దొంగకూ దక్కదు అన్నాడు. రాధిక ఒక్క క్షణం కళ్ళు మూసుకుని, చెయ్యి అంది. ఐటీ హెడ్ ఆశ్చర్యపోయాడు. మేడం, నేను బాధ్యత తీసుకుంటున్నాను. నీల్ చివరి కమాండ్ సిద్ధం చేశాడు. అతని వేళ్లు వణుగుతున్నాయి, కాని మెదడు స్పష్టంగా ఉంది. అమ్మ మాట గుర్తుకొచ్చింది. భయం వేసినా సరే సరైన పని మాత్రం వదలొద్దు. అతను ఎంటర్ నొక్కాడు. బ్యాంక్ లైట్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. కంప్యూటర్లు, ఏటీఎంలు అన్నీ ఆగిపోయాయి. బయట మీడియా అరిచింది. బ్యాంక్ ఆగిపోయింది, డబ్బు మునిగిపోయింది. లోపల చిమ్మ చీకటి. 1 సెకను, 2 సెకండ్లు, 3వ సెకనుకు ఒక పచ్చటి లైట్ వెలిగింది. మరియు కొన్ని నిమిషాల్లోనే సిస్టమ్ తిరిగి వచ్చింది. ఈసారి డబ్బు అంకెలు ఒక్కొక్కటిగా సరైన ఖాతాల్లోకి చేరుతున్నాయి. 100 కోట్లు, 250 కోట్లు, 400 కోట్లు. ఐటీ హెడ్ కళ్లలో నీళ్లు తిరిగాయి. అయిపోయింది. చివరి నంబర్ ఆగింది. 500 కోట్లు. రీకన్సైల్డ్. గదిలో ఎవరూ చప్పట్లు కొట్టలేదు, అరవలేదు. అందరూ నీళ్లు చూస్తున్నారు. అతను కుర్చీ నుండి దిగాడు. అలసిపోయాడు. మౌనంగా ఉన్నాడు. బ్యాంక్ డబ్బు తిరిగి వచ్చింది. కాని ఈ దొంగతనం ఎవరు చేశారు? నీల్ నిజానికి ఎవరు? గదిలో భయం లేని నిశ్శబ్దం. స్క్రీన్పై పచ్చటి గీతలు స్థిరంగా ఉన్నాయి. రాధిక మెల్లగా, నీల్, నువ్వు బ్యాంక్ను కాపాడావు అంది. నీల్ జవాబివ్వలేదు. అతను స్క్రీన్ వైపు ఏదో వెతుకుతున్నట్లు చూస్తున్నాడు. ఐటీ హెడ్, లోపల నుండి ఇది ఎవరు చేశారో వెంటనే తెలుసుకోవాలి అన్నాడు. నీల్, సిస్టమే చెబుతుంది అన్నాడు. అతను ఒక చివరి లాగ్ తెరిచాడు. స్క్రీన్పై ఒక పేరు కనిపించింది. ఆ స్క్రీన్పై బ్యాంక్ డెప్యూటీ టెక్నాలజీ డైరెక్టర్ పేరు ఉంది. గదిలో అందరూ షాక్ అయ్యారు. ఐటీ హెడ్ కుర్చీలో కూలబడిపోయాడు. ఇది నమ్మలేకపోతున్నాను. నీల్ ప్రశాంతంగా, నమ్మవచ్చు, ఎందుకంటే అతనికి సిస్టమ్ అలవాట్లు తెలుసు. సిస్టమ్ కేవలం యంత్రమనుకున్నాడు. కాని యంత్రానికి జ్ఞాపకశక్తి కూడా ఉంటుందని అతను మరిచిపోయాడు. రాధిక వెంటనే ఫోన్ చేసి సెక్యూరిటీని పిలిచింది. కొద్దిసేపటికే ఆ అధికారిని గదిలోకి తీసుకొచ్చారు. ముఖం పాలిపోయి ఉంది. రాధిక కోపంగా, ఎందుకు చేశారిలా అనడిగింది. అతను మౌనంగా ఉన్నాడు. నీల్ ముందుకు వచ్చి, మీరు డబ్బు బయటకు వెళ్ళిపోతుందని, సిస్టమ్ మిమ్మల్ని గుర్తుపట్టదని అనుకున్నారు. కాని మీరొక తప్పు చేశారు. మీరు చిన్న ఖాతాలను పట్టించుకోలేదు. కేవలం పెద్ద లావాదేవీలనే చూశారు. సిస్టమ్ మిమ్మల్ని అక్కడే పట్టేసింది. ఆ వ్యక్తి కుంగిపోయాడు. నేను అప్పుల్లో మునిగిపోయాను. నాకు దారి కనిపించలేదు. రాధిక సెక్యూరిటీకి సైగ చేసింది. అతన్ని తీసుకువెళ్లారు. నీల్ తలుపువైపు నడవడం మొదలుపెట్టాడు. రాధిక, నీల్, ఆగు, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది. నీల్ ఆగాడు. నా పని అయిపోయింది మేడం. రాధిక ముందుకు వచ్చి, నీకు తెలుసా నువ్వు ఏం చేశావో? బ్యాంక్, కస్టమర్లు, మొత్తం వ్యవస్థను కాపాడావు. నీకు బహుమతి, ఉద్యోగం, చదువు అన్నీ ఇస్తాం. నీల్ మొదటిసారి చిన్నగా నవ్వాడు. మీరు నిజంగా ఏదైనా ఇవ్వాలనుకుంటే ఒక పని చెయ్యండి. బయట చెత్త ఏరుకునే పిల్లల కోసం ఒక సిస్టమ్ తయారు చేయండి. వారిని నిర్లక్ష్యం చెయ్యని సిస్టమ్. రాధిక ఏమీ మాట్లాడలేకపోయింది. నీల్ బయటకు వెళ్ళిపోయాడు. అదే చిరిగిన సంచి, మురికి చేతులు. కాని ఇప్పుడు బ్యాంకు గోడలు అతన్ని చూస్తున్నాయి. సిస్టమైతే బ్రతికింది. ఇప్పుడు మనుషుల వంతొచ్చింది. సాయంత్రమయ్యింది కాని బ్యాంకు బయట జనం తగ్గలేదు. రాధిక బయటకు వచ్చి, ఇది బ్యాంక్ విజయం కాదు, ఒక అబ్బాయి మేధస్సు యొక్క విజయం. ఎవరా అబ్బాయి, ఎక్కడున్నాడు అని జనమడిగారు. నీల్ అప్పటికే దూరంగా వెళ్ళిపోయాడు. తన ప్రపంచంలోకి, చిరిగిన డబ్బాలు, ప్లాస్టిక్ సీసాల మధ్యకు. మరుసటి రోజు ఉదయం బ్యాంకు బయట ఒక పోస్టరుంది. మీకు నీల్ తెలిస్తే మేము అతన్ని కలవాలనుకుంటున్నాం. నీల్ ఆ పోస్టర్ చూసి ఊరుకున్నాడు. అతనికి పోస్టర్లు కొత్తవు కాదు. కొత్తగా అనిపించింది ప్రజల చూపు. సాయంత్రం రాధిక స్వయంగా నీల్ దగ్గరకు వచ్చింది. నేను నీకోసం ఏ పథకం తీసుకురాలేదు. నీకు ఏం కావాలో అడగటానికి వచ్చాను అంది. నీల్ ఆలోచించి, సిస్టమ్ ముందుగా మమ్మల్ని అడగాలి, తర్వాత తీర్పు చెప్పాలి అన్నాడు. అక్కడి నుండి ఒక మార్పు మొదలయ్యింది. బ్యాంక్ ఒక చిన్న ప్రోగ్రాం మొదలుపెట్టింది. రోడ్డు మీద ఉండే పిల్లలకు యంత్రాల దగ్గర కూర్చునే అవకాశమిచ్చారు.
వారిని ఎవరూ వెళ్లగొట్టలేదు. నీలిప్పుడు సంచితో కాదు, ఒక పుస్తకంతో అక్కడికి వస్తున్నాడు. నగరం మొదటిసారి నీల్ పేరును గౌరవంగా పిలిచింది. నీల్. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. మీరు ఏ ఊరు లేదా గ్రామం నుండి ఈ కథ చూస్తున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.